కి ధర్మాగ్రహానికి గురయ్యారని చెప్పి మాట్లాడుతున్న మీరు వీళ్ళందరూ ఒకప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే కదా అంటున్నారు. అంటే పబ్లిక్ ఒపీనియన్ ఇది కామెంట్. పబ్లిక్ కూడా నేను సమాధానం చెప్తా. ఉద్యమ కాలంలో కేసీఆర్ ఒక మాట స్పష్టంగా చెప్పిండ్రు, తెలంగాణ కోసం కలిసి వస్తే గొంగడి పురుగు, బొంత పురుగు అంటాం తెలంగాణలో, ఆ బొంత పురుగును కూడా నేను ముద్దాడతా. ఇక్కడ బొంత పురుగు ఉదాహరణ ఎందుకు చెప్పిండ్రు కేసీఆర్ గారు అంటే, అది ఒంటికి తగిలినా దురదలేస్తుంది. బొంత పురుగు, గొంగడి పురుగు అనేది ఒంటికి తగిలితేనే దురద. ఇప్పుడు కౌశిక్ రెడ్డి, ఎర్రబెల్ దయాకర్ రావు, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్, స్పష్టంగా మల్లారెడ్డి బొంత పురుగులా? నేను వాళ్ళు అనడం లేదు, మీరు వినండి అని స్పష్టంగా చెప్పిండ్రు. ఒకటి, వాళ్ళు నాడు తెలంగాణ వ్యతిరేకులుగా ఉండవచ్చు, ఈ మాటలు వాళ్ళను ఉద్దేశించి కూడా కేసీఆర్ చవటలు, సన్నాసులు, దద్దమ్మలు అనొచ్చు. జీవిత కాలం ఎవరు ఉన్నట్టుగానే ఉండరు. చంద్రబాబును వదిలిపెట్టి ఆ పార్టీని అధికారం ఇచ్చిన పార్టీని వదిలిపెట్టి, రాష్ట్ర బాధ్యతలు అప్పగించిన పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ లో చేరలేడా? బలిదేవత అన్న నోటితోనే సోనియా గాంధీని వర్ణిస్తలేడా, పొగుడతలేడా రేవంత్ రెడ్డి? మార్పు వస్తుంది, ఆయనలో వచ్చి మార్పు వచ్చినట్టే వీళ్ళలో మార్పు రావచ్చు. ఎవరినైనా కలుపుకొని పోతా అనే ఉద్దేశం, తెలంగాణ కోసం పనిచేసే వాళ్ళని ఎవరినైనా కలుపుకొని పోతా అనే ఉద్దేశం కేసీఆర్. ఒకవేళ వీరబొమ్మం వీరేశం గారికి సమాధానం వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇంకా కామెంట్ చేయండి, తను రిప్లై అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పుష్పలత గారు, సరే పరేళ్ల పాటుగా ఏదో భాష దొరికిందో, భాష తప్పు జరిగిందో, ఇంకేదైనా జరగనివ్వండి, ఏమైనా జరగనివ్వండి, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. ఒకవేళ అవినీతి జరిగింది అనుకుంటే అవినీతిని బట్టబయలు చేయడానికి మీకు మంచి అవకాశం ఉంది. 2.5 సమయం ముగిసింది. ఇంకా రాబోయేటువంటి 2.5 సమయాన్ని వినియోగించుకుని అవినీతిని బట్టబయలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అవినీతిని బట్టబయలు చేసి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. సో ఇక భాష విషయానికి వస్తే, ఈ భాష విషయంలో ఎమ్మెల్సీ దసోడి శ్రావణ్ గారు కానీ, గతంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు కానీ, ఇంకా చాలా మంది మాట్లాడినప్పుడు అటువైపు నుంచి కూడా మీరు కౌంటర్లు వేసిరు. సరే, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మేము కూడా మాట్లాడతామనే రకంగా అనకుండా మీరు మారొచ్చు కదా, ఈ భాషను మీ వైపు నుంచే మార్పు తీసుకురావచ్చు కదా. ఒకవేళ మ్యాండేట్ గా ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎవరైతే వాడుతున్నారో, ముఖ్యమంత్రిని ఉద్దేశించి తప్పుగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు అరెస్ట్ చేయండి, ఇదేం భాష అని చెప్పి. అదే చేయడం మొదలు పెడితే మంచిగా ఉంటది. ఇప్పుడు నిన్న అరవింద్ గారు మాట్లాడారు, అదే ఆయన పని అట్లనే చేస్తేనే చాలా అర్థమవుతుందేమో. ఇంతకు ముందు మీరు జర్నలిస్టుల గురించి మాట్లాడినా మీరేం మాట్లాడకుండా పాపం భయపడి గమ్మునున్నారు. కొన్ని ఛానల్ అయితే నోరు మూయించేశాడు. తర్వాత అప్పుడు అపోజిషన్ కి కనీసం మాట్లాడే అవకాశం అసెంబ్లీలో ఇవ్వలేదు, సెక్రటరియట్ కి వచ్చే లెవెల్లో కూడా వీళ్ళు లేరు. ఎమ్మెల్యేలు ఎవడు మంత్రులు ఎవడు ఉన్నాడో, ఎవరికి ఏం చేస్తున్నాడో ఇవన్నీ కూడా తెలీదు. సరే, ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి గారు అక్కస్ ఎందుకు వస్తుంది? మన తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళంతా ఈ రోజు నీతి వాక్యాలు పలుకుతుంటే పొద్దున్న లేసి హరీష్ రావు ఒక పక్కన, కేటీఆర్ ఒక పక్కన, ఆయన కూతురు ఇంకో పక్కన, వీళ్ళ కుటుంబ వివరాలలో వీళ్ళే ఉన్నారు తోపులు, ఇంకెవరు లేరు అనే భాష నేను కూడా మాట్లాడకూడదు. కానీ వీళ్ళని చూసినాక ఏమవుతుందంటే, ఆ టెంప్టేషన్ లో మనం కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎంత సాత్వికంగా మాట్లాడదామన్నా ఈ బూతుల పురాణాన్ని ఇష్టపడే జనాలను తయారు చేశారు. ఈ బూతులు వినడానికి మనుషులు ఆ పార్టీలలో కూడా ఉన్న వాళ్ళు హీరోయిజం చూపించుకోవడానికి చేస్తున్నారు. కానీ నా పర్సనల్ ఒపీనియన్, నేను బేసికలీ లెక్చరర్ని. ఈ రాజకీయాలలో టీఆర్పీ పెంచడానికి ఛానల్ ఎలా పనిచేస్తున్నాయి కొన్ని ఛానళ్ళు, అలాగే ఈ భాష మాట్లాడితే హీరోయిజం అనుకుంటున్నారు. అది నిజంగా కూడా అసహించుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో బూత్ మాత్రం లేదు. ఇది క్లియర్ గా నేను చెప్తాను. మీరు కావాలంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళది వేయండి, కేసీఆర్ తిట్టిన మాటలను ఒకసారి వేయండి, అలాగే రేవంత్ రెడ్డి గారిది కూడా వేయండి. దీంట్లో తేడా విరమర్చి చెప్పగలంత తెలివి నాకుంది. ఎందుకంటే సామెతలతో కూడా నేను చెప్పగలను. అందుకనే తెలంగాణ వాళ్ళకి అన్ని నాలెడ్జ్ వచ్చు. ఎట్లా కోపం వచ్చినప్పుడు ఏ రకంగా భాష మారుతుంది. తెలంగాణ గొంగల్ పురుగుగా మాట్లాడుకుంటాడంట, దేవత అన్న వాళ్ళని దయ్యం అంటాడట, ఇష్టం వచ్చినట్టు ఏదన్నా చేసినా నడుస్తుందన్న వాళ్ళకి మన కాలమే. మరి ఏం చెప్పింది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఆ సోనియమ్మను గురించి కానివ్వండి ఎవరైనా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. మనం ఇచ్చిన అమ్మను గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటామా? అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళం, తెలంగాణ ఇచ్చిన వాళ్ళం, పార్టీ నష్టపోయిన వాళ్ళం, ఆ రోజు అధికారం కోల్పోయినా కూడా పర్వాలేదు అనుకుని ఎంతో సాత్వికంగా మేము శాంతిపూర్వకంగా ఉన్న వాళ్ళని ఇంట్లో కూర్చొని వచ్చి కోట్లాది రూపాయలు స్కాములు చేస్తే వాటి మీద ఎంక్వైరీ వేసారు. ఆల్రెడీ కాగు రిపోర్ట్స్ లో కూడా బయట పెడుతున్నాం, మన కాళేశ్వరం కూడా బయట పెట్టాము. అన్ని రకాల ఒక్కొక్కటి కూడా ప్రజల ముందు పెడుతున్నాము. కానీ వీళ్ళకి కనపడట్లేదు. ఎందుకంటే వీళ్ళకు తప్పు చేసిన వాళ్ళకి ఎలా కనపడుతుంది? కనపడదు, వినపడదు. సో కేసీఆర్ గారు ఇప్పుడు చేస్తున్న తప్పుల గురించి కానీ, ఆ భాష గురించి కానీ, పేటెంట్ రైట్ తీసుకున్న ఆయనకు కానీ, ఆయన మీరు రేవంత్ రెడ్డి గారు సద్భాష మాట్లాడించండి, ఆయనతోని
ఈ దుర్మార్గాన్ని వినలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం. సావు భాష తప్ప ఆయనకేమన్నా వస్తుందా? సావు భాష తప్ప ఇంకేమన్నా అంటే ఆ భాష తప్పు కాదంటున్నారు ఆవిడ. వేదిక మీద ఒక్క వేదిక మీద ఆయన కాదు మాట్లాడితే ఆవిడ అంటుంది ఏంటంటే పుష్పలత గారు కళ్ళు బీకి గోళ్ళాడతా అనేది తప్పు కాదు, వీపు విమానం మొత్తం మోగిస్తా అనేది తప్పు కాదు, తప్పులు కాదు. మీరే పీకలేడు అన్నా కూడా సావమని చెప్పే తప్పండి, తప్పు కదా? సావమని చెప్పే తప్పు కదా? పెట్రోల్ పోసుకొని కాల్చుకో, బావిలో దూకో, కాళేశ్వరంలో దూకి చావు. అంటే ఆ భాష తప్పు, ఆ భాష తప్పు అంటున్నారా? ఆ భావం తప్ప? మొత్తం రేవంత్ రెడ్డి తప్పు. తెలంగాణ మీద రేవంత్ రెడ్డిని రుద్దడమే తప్పు. పుష్పలత గారు మొత్తం రేవంత్ రెడ్డి తప్పు రేవంత్ అంటున్నారు. రెడ్డిని తెలంగాణ మీద రుద్దడమే తప్పు. సోనియా గాంధీ తెలంగాణను శిక్షించారు, రాహుల్ గాంధీ సోనియా తెలంగాణను శిక్షిస్తా ఉన్నారు. 10 సంవత్సరాలు మాకు అవకాశం ఇవ్వరా? ఒక్క నిమిషం పుష్పలత గారు తను మాట్లాడండి, మీరు మాట్లాడుతున్నారు కానీ ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డే తప్పు, రేవంత్ రెడ్డిని తెలంగాణ మీద బలవంతంగా రుద్దిరు అని అంటున్నారు. అతన్ని తీసుకొచ్చి ఎట్లా పెడతారండి? బలిదేవత అని సోనియా గాంధీని అన్నటువంటి వాడు, తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టినటువంటి వాడు, ఒక్కసారి కూడా జై తెలంగాణ అని అననటువంటి వాడు, అమరులకు పిడికెడు పూలు చల్లనటువంటి వాడు. మీరు అంటున్నట్టుగా మీ ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు కదా, ఈ కంపారిజన్ చూసుకుంటే మల్లారెడ్డి మంత్రి అయ్యిండు, తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి అయ్యిండు, ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి అయ్యిండు. మంత్రులు వేరు, ముఖ్యమంత్రి వేరు. వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగతంగా సోనియా గాంధీ నచ్చింది కాబట్టి అక్కడ అవకాశం ఇచ్చిరేమో వాళ్ళు. లేదండి, తెలంగాణను శిక్షించాలనే ఉద్దేశం. ఒక్క వేదికనన్నా రేవంత్ రెడ్డి గారు ఎవరిని ఏమీ అనలేరు. ముఖ్యంగా కేసీఆర్ గారిని ఏమనకుండా మాట్లాడినటువంటి వేదిక ఒక్కటి చూపించగలరా? ప్రజాధనంతోని మరి అనేక సభలు పెడుతూ 78 సభలో ఇందాకేదో అన్నారు, అనేక సభలు పెడుతూ ప్రజాధనంతో ప్రతి సభలో కేవలం ఇది చేస్తా అని చెప్పడం కాదు, ఇది చేస్తా అని చెప్పడం కాదు, ఇది నేను ఈ పని చేయబోతున్నా అని ప్రజల్ని చెప్పే ఇది కాదు, తిట్టడానికే సభలు పెట్టినట్టుగా ఉన్నది. కేసీఆర్ గారిని తిట్టడానికే ఆయన సభ. అయితే మంత్రాలు మాట్లాడతారండి, దుర్మార్గం కాదా? మంత్రాలు అని మాట్లాడతారా? చేతబడని మాట్లాడతారా? ఎంత అసమర్థత, ఎంత సిగ్గులేనితనం! రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మంత్రాలు అని మాట్లాడతారా? పెట్టి ఒక నిమిషం కళాజాతలు. మనోజ్ గారు, తెలంగాణలోనే కాదు అంతటా కూడా, దేశం అంతటా కూడా. పుష్పలత గారు మీరు మాట్లాడుతున్నారు కానీ ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నారు కానీ ఒక్క నిమిషం. తన కంటిన్యూ అయిన తర్వాత మీరు మాట్లాడుతుంది, ఇక్కడ మిక్స్ అవుతుంది, అర్థం కావట్లేదు ఆడియో. రైట్. చేతబడులు, బాణమతులు, మంత్రాలు చేస్తారనే నెపంతో, మంత్రగాలనే నెపంతో కొట్టి చంపేవారు జనాన్ని. ఊళ్ళల్లో ఎవరైతే వాళ్ళ మీద వ్యతిరేకత, కోపం ఉన్నదో ప్రజలు కాల్చి చంపడం, చెట్టు గట్టేసి కొట్టి చంపడం. అప్పుడు ప్రభుత్వమే ప్రదర్శనలు ఇప్పించింది, కళాజాతలు. పోలీసులు వెళ్ళి కళాజాత ప్రదర్శనలు చేసి మంత్రాలు ఉండవు, తంత్రాలు ఉండవు, క్షుద్ర విద్యలు అనేవి ఉండవు అని ప్రదర్శన చేసి జన విజ్ఞాన వేదికలో నేను పనిచేసి నేను కూడా ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు ముఖ్యమంత్రి గారే స్వయం కాంగ్రెస్ కాన్ఫిడెంట్ గా చెప్తోంది ఆయన చేసి మేము నిరూపిస్తామని కూడా చెప్తున్నారు వాళ్ళు. చెప్పారు కదా హరీష్ రావు స్పష్టంగా. ఎస్, నేను ఆలయానికి వెళ్ళినా అక్కడ నన్ను తీసుకున్నారు, ఫోటోలు దిగినారు నాతో, అది అంతే. ఎట్లా నిరూపిస్తారు? నిరూపించమని చెప్పారు. మేమేమో ఆధారాలు పెట్టి ఇదిగో నీది లెటర్, నువ్వు ఇది అడిగినావు, మేము చూపిస్తాం. నువ్వే చూపియవు మరి. మాట్లాడ్డ ముఖ్యమంత్రి మాట్లాడతారా మంత్రాలని? ఎవరో సరే వీళ్ళు మాట్లాడింది తెలిసి తెలియక చిన్న చితకా లీడర్లు ఏదో మోచేత నీళ్ళు లాగడానికి మాట్లాడింది, పదవుల కోసం మాట్లాడింది అనుకుంటే ముఖ్యమంత్రి స్వయంగా సభలో చెప్తుండ్రు. రాజ్యాంగాన్ని మీరు ఇదేనా గౌరవించడం? చట్ట ప్రకారం ఈయన మీద క్రిమినల్ కేసు బుక్ చేయాల్సిందే ముఖ్యమంత్రి గారి మీద. చట్టాలందరికీ సమానమే అంటే ఎట్లా మాట్లాడతారు మంత్రాలని? ఆయన ఎట్లా మాట్లాడతారు క్షుద్ర పూజలు ఉంటాయని? ఎట్లా మాట్లాడతారు చేతబడులు చేస్తారని చెప్పేసి? హరీష్ రావు గారి విషయంలో కానీ ఇంకెవరి విషయంలో కానీ రియాక్షన్ తీసుకుందాం. పుష్పలత గారు మాట్లాడండి. పుష్పలత గారు, ఇప్పుడు సబ్జెక్ట్ ను డివైషన్ చేసి మాట్లాడుతున్నారు, అది కాదు సబ్జెక్టు. భూత పురాణం గురించి మాట్లాడచ్చు. అంటే ముఖ్యమంత్రి భాష ఎక్కడికి పోయినా కూడా మమ్మల్ని తిట్టడానికే ఉపయోగిస్తున్నారు, తప్పుడుగా వ్యాఖ్యలు చేస్తున్నారు ఆవిడ అంటున్నారు. యజ్ఞాలు, యాగాలు, టెంపుల్లు, జాతరలు కూసబెట్టి ప్రజలు కనబడకుండా కూర్చున్నోళ్ళేమో ఆమెకు నచ్చిండ్రు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన వాళ్ళు ప్రజల కోసం పనిచేయాల్సిన ముఖ్యమంత్రి ఏ రోజు నోరిప్పి ప్రజల ముందుకు రాలేదు. మంత్రులు అన్న వారికి అడ్రస్ లేదు. ఎంప్లాయీస్ గోస తీసుకున్నారు. ఎవరికి జీతం పెట్టిన జీతం ఇచ్చిన దాఖలా లేవు. మరి ఇవన్నీ ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి అప్పుడు చేయలేదని చెప్పినప్పుడు
మరి అప్పుడు ఆ భాషలో భాగంగా బూతులేం తిట్టకుండానే అప్పుడు చేసింది కాబట్టి ఇట్లా జరుగుతుందని కంపేర్ చేస్తుంది కూడా ఆమె. అది చెప్పకుండా బూతులు ఏందో చేతపడి ఏమో మరి అన్నారంటే ఎవరో చేసారనుక అన్నాడు. దానికేంది ఇప్పుడు అది పెద్ద ఉరి తీసే సమస్యనా? ఆయన మాట్లాడిన భూత పురాణం మీరు వేస్తే ఈ ప్రాబ్లమే సాల్వ్ కదా బాబు. ఆత్మహత్య చేసుకోమని చెప్పొచ్చా? ఆత్మహత్య చేసుకోమని చెప్పొచ్చా? చట్టరీత్యా నేరం కాదా? ఎస్, నేను వెళ్ళి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టొచ్చిన. అప్పుడు మాట్లాడతాము, అప్పుడు మాట్లాడతాము. ఎస్, అది కూడా అన్నారు. మీరు తీయండి, ఇంకా నేను సాక్ష్యాల ఆధారాలు చూపించమంటే చూపిస్తాను. నేను ఏ కేసు పట్టి ఏం చేయమంటారు పుష్పలత గారు? మళ్ళీ చెప్పండి. కాదు, కేసీఆర్ గారికి ఇచ్చిన బూతులు ఆర్టీవీ దగ్గర ఉన్నాయి, అవి పెట్టమనండి. నా డిమాండ్ అది. అవి పెట్టమనండి ఫస్ట్. అప్పుడు వినిపించారు మా దగ్గర అంటే అందరి బూతులు ఉన్నాయి, అందరూ మాట్లాడిన భాష ఉంది. కేసీఆర్ నోటికి రాదండి. ఎస్, చవటలో దద్దమ్మలు సన్నాసులు అని ఉంటారు, కాదని నేను అనలేదు. ఆ మేరకు తప్పకుండా రండ, చవట, సన్నాసి, దద్దమ్మ ఆ వరకే తప్ప కేసీఆర్ అంతకు మించి ఆ నోటికి ఒక మాట రాదు. చిన్న పిల్లల్ని కూడా మనోజ్ గారు మిమ్మల్ని కూడా ఏకవచన సంబోధన చేయరు. ఆయన చాలా గౌరవంగా మనోజ్ గారు రండి కూర్చోండి. వాళ్ళ పార్టీ నాయకుల గురించి వాళ్ళు అట్లనే మాట్లాడతారు. బహిరంగంగా మాట్లాడిన బహిరంగంగా మాట్లాడేది నేను చెప్పేది. బహిరంగంగా కూడా ఎస్, ఆ 4 పదాలు అని ఉంటారు. నేను అనలేదని చెప్పడం లేదు. ధర్మాగ్రహంతో ఆ 4 పదాలు అని ఉంటారు. అంతకు మించి కేసీఆర్ మాట్లాడితేనేమో ధర్మాగ్రహం, రేవంత్ రెడ్డి మాట్లాడితే అంటే నాకు చూపించండి. చావమని ఎవరు నన్ను అన్నారా? చూపించండి. పుష్పలత గారు చావు కూడా కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి చావు కోరుకుంటున్నాడు. చావు కోరుకొని సభ ఏదో చూపించండి నాకు. చావు కోరుకుంటున్నాడు అని. మనుషులకు ప్రమాదాలు జరగవా? కాలు ఇరిగితే బొక్కలు బోర్ల పడ్డాడు. ఇవి ఏం భాష? ఒక నిమిషం, పుష్పలత గారు చావు కోరుకుంటున్నారు. ఆయన మహానేత. ఒక నిమిషం, గట్లనే మాట్లాడతారు. ఆయన మహోనుడు అయితే నీకు మహనీయుడేమో, మాకు కాదు. ఏడదండి రేవంత్ రెడ్డి ఎక్కడ, ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? కేసీఆర్ రాజీనామా. చావు కోరుకుంటున్నారు, చచ్చిపోమంటున్నారు. చావు కోరుకుంటూ చచ్చిపోమంటారు. ఈ భాష కరెక్టేనా అంటున్నారు ఆవిడ. ఎవరిని చచ్చిపోమన్నారు? కేసీఆర్ ను. అయితే ఏమైంది? అయితే చచ్చిపోతాడా? అంటే ఏమైందా? ఆయన బిడ్డనే చేస్తుంది కదా, బిడ్డ ఇంటి పంచాయతీ మీకెందుకమ్మా? మేనకా గాంధీ దిక్కలేదా? ఇందిరా గాంధీ, మేనకా గాంధీ కలిసిన్నారా? ఆ ఇంట్లో లేదా లొల్లి పంచాయతీ? చచ్చిపోతాడా? భాష కరెక్టేనా? భాష కరెక్టేనా? ఊరి పెట్టుకో, పెట్రోల్ పోసుకొని కాల్చుకో, కాళేశ్వరంలో దూకు, బండ కట్టుకొని జావు, బొక్క బోర్ల పడ్డవు. ఇగో ఇది ఆయన భాష, ఇది ఆయన దుర్మార్గం. రేవంత్ రెడ్డి దుర్మార్గపు భాష. కేసీఆర్ ఎస్, తెలంగాణ సాధకుడు, తెలంగాణ జాతిపిత కేసీఆర్. ముమ్మాటికి రాష్ట్ర సాధకులు ఆయన. రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు అభివృద్ధి పథంలో నిలబెట్టినటువంటి. కంక్లూడ్ చేయండి. సో ఈ భాష ఇంకా రోజు రోజుకి పెరుగుతుందని అక్కడ తగ్గే అవకాశం కనిపించట్లేదు. ఇంకా ఇందాక పుష్పలత గారు అన్నట్టుగా ఒక 5 నిమిషాల బూతులు మేము మాట్లాడట్లేదు. మేమేమంటున్నాం? పేగులు తీసేసుకుంటాం, గోటీలు ఆడతాం, కాలుతో దొక్కుతాము. అదేం తప్పు కాదుగా. అహంకారాన్ని తొక్కుతాము అంటున్నాము. తప్పేముంది అది? దాంట్లో ఈమెకేం తప్పు కనబడిందో మాకు అర్థమైంది. నరసింహావతారం పేగులు తీసుకుంటాడట. సోనియా గాంధీ పిలిచినప్పుడు ఏమనొద్దు, పార్టీ పిలిచినా ఏమనొద్దు, మా ముఖ్యమంత్రిని ఏమన్నా మేము ఏమనొద్దు. ఆయన దేవుడు అయితే, ఆయన మహానుభావుడు అయితే, గాంధీ అయితే మీరు పెట్టుకోండి దగ్గర. థ్యాంక్ యూ పుష్పలత గారు. థ్యాంక్ యూ పుష్పలత గారు. థ్యాంక్ యూ సుమిత్ర గారు. సో ఇందాక పుష్పలత గారు చెప్తున్నట్టుగా అక్కడ నిజంగానే పొలిటికల్ భాష మీకు కూడా తెలుసు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చప్పట్లు కొట్టడాలు,